రామానుజన్ 1887 డిసెంబర్ 22వ తేదీ నాడు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణంలో జన్మించాను. నా తండ్రి కె. శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. నా తల్లి కోమలటమ్మాళ్ గృహిణి. అక్టోబరు 1 కాంచీపురంలో ఉన్న చిన్న పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించాను. మా తాత కాంచీపురం న్యాయస్థానంలోని ఉద్యోగం కోల్పోవడంతో నేను తల్లితో సహా కుంభకోణం చేరుకుని అక్కడ కంగయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాను. నాన్న తరపు తాత చనిపోవడంతో నన్ను మళ్లీ మద్రాసులో నివాసముంటున్న తల్లి తరపు తాత దగ్గరికి పంపించారు. కాని నాకు మద్రాసులో పాఠశాల నచ్చలేదు. తరచూ బడికి ఎగనామం పెట్టేవాడిని. నన్ను బడిలో ఉండేటట్లుగా చూసేందుకు వీలుగా ఒక మనిషిని కూడా నియమించారు. కాని 6 నెలలు కూడా తిరగక మునుపే కుంభకోణం పంపించేశారు. నా తండ్రి రోజంతా పనిలో లీనమవడం మూలంగా చిన్నప్పుడు నా బాధ్యతలు మా అమ్మే చూసుకొనేది. అమ్మతో నాకు చాలా గాఢమైన అనురాగం కలిగి ఉండేవాడిని. ఆమె నుంచి నేను సంప్రదాయాల గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాను. 1898లో నా తల్లి ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. అతడికి లక్ష్మీనరసింహం అని నామకరణం చేశారు. అదే సంవత్సరంలో నేను హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాను. ఈ పాఠశాలలోనే మొట్టమొదటిసారిగా గణిత శాస్త్రంతో పరిచయం ఏర్పడింది. నా 13 సంవత్సరాల వయస్సులో అధునాతన త్రికోణమితిపై ఎస్ఎల్లోని రాసిన ప్లేన్ ట్రిగనోమెట్రీ పుస్తకాన్ని అరువుగా తీసుకుని దానిపై ప్రావీణ్యం సంపాదించాను. దానిలోని భావనల ఆధారంగా కొత్త సిద్ధాంతాలను కనుగొన్నాను. నా 15 సంవత్సరాల వయస్సులో జార్జ్ షూబ్రిడ్జ్ గారు రాసిన సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని చదివి దాని ఆధారంగా నా సొంత సిద్ధాంతాలు మరియు ఆలోచనలను అభివృద్ధి చేశాను. నేను 1903లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ పొందాను. కానీ తరువాత గణిత శాస్త్రాన్ని అభ్యసించడంలో ఇతర అధ్యయనాల నిర్లక్ష్యం కారణంగా దానిని కోల్పోయాను. 1906లో మద్రాసులో పచ్చయ్యప్ప కళాశాలలో చేరడానికి ఫస్ట్ ఆర్ట్స్ పరీక్ష కోసం తరగతులకు హాజరయ్యేవాడిని. కానీ 3 నెలల అధ్యయనం తర్వాత అనారోగ్యానికి గురయ్యాను. తరగతులకు హాజరు కాలేదు. ఫస్ట్ ఆర్ట్స్ పరీక్ష రాశాను, కానీ గణితంలో ఉత్తీర్ణుడయ్యాను. ఇతర సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయ్యాను. అందువల్ల పరీక్షలో ఫెయిల్ అయ్యాను. జూలై 14, 1909లో నేను జానకి అమ్మాళ్ళను వివాహం చేసుకున్నాను. రామస్వామి సార్, నేను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూడండి. ఇందులో అపారమైన గణిత విజ్ఞానం ఉంది. నీ విజ్ఞానానికి ఈ చిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చి అవమానపరచలేను. నా పుస్తకాలను చూసిన కొద్దిమంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రామచంద్రరావు గారి దగ్గరకు పంపించారు. ఈయన భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. ఆయన కూడా నా పనితనం చూసి ఆశ్చర్యపోయారు. వి. రామస్వామి అయ్యర్ సహాయంతో నా రచనలు జర్నల్స్ ఆఫ్ ది ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురించబడ్డాయి. దీని తరువాత విశ్వవిద్యాలయ విద్య లేకపోయినప్పటికీ నేను మద్రాస్ ప్రాంతంలో గణిత మేధావిగా ప్రసిద్ధి చెందాను. 1912లో నేను మద్రాస్ పోస్ట్ ట్రస్ట్ ఆఫీస్లో గుమస్తా పదవికి నియమితులయ్యాను. మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ చీఫ్ అకౌంటెంట్ ఎస్ఎన్ అయ్యర్ అను నేను రామానుజన్ పనిపై 1913లో ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రైమ్స్ అనే పత్రాన్ని ప్రచురించాను. ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పనిచేసే జిహెచ్ హార్డీకి నా సిద్ధాంతాలను ఉత్తరాల ద్వారా పంపాను. రామానుజన్ ప్రతిపాదించినవి చాలా కీలకమైన సిద్ధాంతాలు. కొన్నైతే నేనెప్పుడూ చూడలేదు. రామానుజన్ పనిని చూసి ముగ్ధుడైన నేను రామానుజాన్ని కేంబ్రిడ్జికి ఆహ్వానించాను. జిహెచ్ హార్డీ కోరిక మేరకు మార్చి 17, 1914న నేను ఇంగ్లాండ్కు ప్రయాణించాను. 1914లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్లో నేను హార్డీ కలిసి నంబర్ థియరీ, పార్టీషన్స్ మరియు ఇన్ఫినిట్ సిరీస్లపై పనిచేశాము. మేము అభివృద్ధి చేసిన సర్కిల్ మెథడ్ వారింగ్స్ కంజెక్చర్ వంటి సమస్యలను పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన సాధనం అయింది.
రామానుజన్ మా కాలంలో సుప్రసిద్ధులైన ఆయిలర్, గౌస్ మొదలైన సహజ సిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగినవాడు. నేను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ ఏదైనా ఉందంటే అది రామానుజాన్ని కనుగొనడమే. జిహెచ్ హార్డీకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఆయన వల్లనే నా సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. నాకు సంక్రమించిన గణిత సామర్థ్యమంతా మా ఇలవేల్పు దేవత అయిన నామగిరి ప్రసాదించినదేనని నేను బలంగా విశ్వసించేవాడిని. నాకు ఏ కష్టం కలిగినా ఆమె సహాయం కోసం ఎదురుచూసేవాడిని గన. ఆమె నా కలలో కనిపించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపించేది. ఇంగ్లాండ్లో నేను ప్రధానంగా సంఖ్యల విభజనలో పురోగతి సాధించాను. నా పత్రాలు ఇంగ్లీష్ మరియు యూరోపియన్ జర్నల్స్లో ప్రచురించబడ్డాయి. సమీకరణాలు మరియు గుర్తింపులతో కూడిన దాదాపు 3900 ఫలితాలను నేను సంకలనం చేశాను. నా రచనలలో రీమాన్ సిరీస్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్, హైపర్ జియోమెట్రిక్ సిరీస్, జీటా ఫంక్షన్ యొక్క ఫంక్షనల్ సమీకరణాలు మరియు నా సొంత డైవర్జెంట్ సిరీస్ సిద్ధాంతం ఉన్నాయి. నేను కనుగొన్న వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది నేను పై కోసం చేసిన అనంతమైన సిరీస్. ఇది నేడు మీరు ఉపయోగించే కంప్యూటర్లలో వివిధ అల్గోరిథంలకు ఆధారం. నేను బర్నౌలీ సంఖ్యలను స్వతంత్రంగా అభివృద్ధి చేసి పరిశోధించాను మరియు యూలర్ మాస్చెరోని స్థిరాంకాన్ని 15 దశాంశ స్థానాల వరకు లెక్కించాను. మ్యాక్, థీటా ఫంక్షన్ల యొక్క ఈ కొత్త ఆలోచనలు చాలా క్లిష్టమైన గణిత సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయి. నేను 1918లో రాయల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్కు ఎన్నికయ్యాను. ఇలా ఎన్నికైన భారతీయులలో నేను 2వ వాడిని. ఇంగ్లాండ్లో నా వంటలు నేనే చేసుకునేవాడిని. కొన్నిసార్లు లెక్కలు చేయటంలో మునిగి ఆహారం సరిగా తీసుకునేవాడిని కాదు. నేను జిహెచ్ హార్డీ 1729 నంబర్ కారులో హాస్పిటల్లో రామానుజన్ను కలవడానికి వచ్చాను. రామానుజన్, నేను వచ్చిన టాక్సీ నంబర్ 1729. నేను చూసినప్పుడు ఈ సంఖ్య నిస్తేజంగా కనిపిస్తుంది. ఇది చెడు శకునం కాదా? హార్డీ సార్, ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య. 2 సంఖ్యల ఘనాల మొత్తాన్ని 2 వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యలో ఇది అన్నిటికంటే చిన్నది. గణిత చరిత్రలోనే చాలా ఫేమస్. కేంబ్రిడ్జ్కి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీ అనారోగ్యంతో మంచానపడ్డ తన ఫ్రెండ్ రామానుజన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఈ సంభాషణ జరిగింది. హార్డీకి ఆ టాక్సీ నంబర్లో ఏమంత గొప్ప విషయం కనపడలేదు. 1729 1729. చూడ్డానికి ఇది కూడా మిగతా నెంబర్ల లాంటిదే కదా, ఇందులో స్పెషలేముంది? హార్డీకి కూడా ఇదే డౌటొచ్చింది. కాని రామానుజన్ ప్రపంచంలో, ముఖ్యంగా అంకెల విషయంలో సాధారణం అనే మాటకి తావేలేదు. అనారోగ్యంతో నీరసంగా ఉన్నా సరే రామానుజన్ నుంచి ఆ సమాధానం తక్షణమే వచ్చింది. అంటే ఒక్క సెకను కూడా ఆలోచించకుండా. ఆ మాట వినగానే హార్డీకి ఎంత ఆశ్చర్యం కలిగుంటుందో ఊహించుకోండి. ప్రపంచానికి రామానుజన్ అనే మేధావి ఎవరో తెలిసింది ఆ క్షణంలోనే. నా స్వరాష్ట్రమైన తమిళనాడు నేను సాధించిన విజయాలకు గుర్తుగా నా జన్మదినమైన డిసెంబర్ 22ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. రామానుజన్ 125వ జయంతి సందర్భంగా 2012ను భారత ప్రభుత్వం జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటిస్తోంది. అంతేకాకుండా డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటిస్తోంది. 1920 ఏప్రిల్ 26న 32 ఏళ్ల చిన్న జీవితంలో నేను ఈ లోకాన్ని వదిలి వెళ్లాను. ఆయన ఇప్పటికీ నన్ను మీరు గుర్తిస్తున్నారంటే అది నేను పడ్డ కష్టానికి ఫలితంగా నేను భావిస్తున్నాను. ఏళ్ల వయసులోనే ఆ గణిత శిఖరం కూలిపోయింది. కాని ఆ చిన్న జీవితంలోనే ఆయన తన నోట్బుక్స్లో దాదాపు 3900 ఫలితాలని, ఫార్ములాలని రాసిపెట్టి వెళ్లారు. అవి కేవలం ఫలితాలు కాదు, ఫ్యూచర్ జనరేషన్ మ్యాథమెటీషియన్స్కి ఆయన వదిలివెళ్లిన సవాళ్లు, రహస్యాలు. ఆయన ఎంత ముందుచూపుతో ఆలోచించారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. తన చివరి రోజుల్లో ఆయన రాసిన మాక్ టీటా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్లు 100 ఏళ్ల తర్వాత ఈరోజు సైన్స్లోని పెద్ద పెద్ద మిస్టరీలను ఛేదించడానికి, అలాగే క్యాన్సర్ లాంటి జబ్బులపై రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఎంత అద్భుతం కదా! మన దేశం తన ఈ గ్రేట్స్ అన్ని ఎప్పటికీ మర్చిపోదు. ఆయన గౌరవార్థం స్టాంపులు రిలీజ్ చేయడం దగ్గర్నుంచి ఆయన పుట్టినరోజుని
నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం వరకు ఆయన మన జాతీయ హీరోల్లో ఒకరిగా ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన నోట్బుక్స్లోని చాలా థీరమ్స్ ఇప్పటికీ మ్యాథమెటీషియన్స్కి అర్థం కాని పజిల్స్గానే ఉండిపోయాయి. ఒకవేళ ఆయనే గనక మరికొన్నేళ్లు బతికి ఉంటే ఈ ప్రపంచానికి ఇంకెన్ని అద్భుతాలందించి ఉండేవారో కదా. ఈ ప్రశ్న మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేస్తూనే ఉంటుంది.